నమస్కారం అండి. వెల్కమ్ టు వర్త్ యార్డ్స్. మనం ఇప్పుడు చూస్తున్నటువంటి సైటు ఇది 12 గుంటల సైట్ అండి. ఇది సిద్దిపేట టు కరీంనగర్ రాజీవ్ రహదారికి ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఈ బీటీ రోడ్ గుండా వస్తే 3 కిలోమీటర్లు. ఈ బీటీ రోడ్ నుంచి లోపలికి ఒక 400 మీటర్స్ దూరంలో మనకు ఒక ఓపెన్ వెల్ బాయ్తో కూడిన 12 గుంటల సైట్ వచ్చిందండి ఈరోజు మనకి. ఇది వర్త్ యార్డ్స్ వెరిఫికేషన్ చేసి ఆల్ డాక్యుమెంట్స్ క్లియర్ ఉన్న సైట్ అండి. ఇది మనం చూడబోయే సైటు. ఇది చిన్న కోడూరు మండలం అండి, సిద్దిపేట డిస్టిక్. ఈ బీటీ రోడ్ నుంచి మనం ఈ మట్టి రోడ్ గుండా ఒక 400 మీటర్స్ వెళ్తే మనకు సైట్ వస్తుందండి. ఇప్పుడు మనం సైట్ దగ్గరికి వెళ్తున్నాము. మనం ఈ మట్టి రోడ్ గుండా సైట్ దగ్గరికి వెళ్తున్నామండి. మంచి కార్ యాక్సెస్ ఉన్న రోడ్డు. చుట్టూ మనకు పంట పొలాలు కూడా కనిపిస్తాయండి. ఈ ఎండాకాలంలో కూడా మనకు కేసీఆర్ తలపెట్టినటువంటి ఈ కాళేశ్వరం ఫేస్లో భాగంగా మనకి ఇక్కడ కాళేశ్వరం వాటర్ కూడా సమ్మర్లో చాలా పుష్కలంగా ఉన్నాయండి. మనం చూస్తున్నాము వరి పొలాలు. మనం చూస్తున్నాము ఇక్కడ ఒక కుంట ఉంటుందండి, ఒక లేక్ వ్యూ లాగా. మనం ఇందులో ఒక బోట్ కానీ స్టీమర్ కానీ కూడా వెకేషన్ వచ్చినప్పుడు కూడా వేసుకోవచ్చండి. ఇవన్నీ కాళేశ్వరం వాటర్ కూడా పంట పొలాలకు మనకు చాలా పుష్కలంగా ఉన్న నీరండి ఇవి. మనం సైట్లోకి ఎంట్రీ అయినామండి. సైటు బావి దగ్గర దాకా మనకు కారు రావడం జరుగుతుంది. మనం చూస్తున్నదంతా కూడా ఈ 12 గుంటల వరి పొలం అండి. చుట్టూ కూడా కనీలు వేసి ఉన్నాయి. మంచి రెక్టాంగిల్ బిట్ అండి ఇది. మనకి ఈ సైట్లో మెయిన్ ఏంటంటే ఆ కరెంటు కూడా మనకు అందుబాటులో ఉందండి. మంచి 3 ఫేజ్తో కూడిన కరెంటు మనకు ఇది చూస్తున్నాము. ఓపెన్ వెల్ బాయ్ అండి. ఇందులో ఇంత సమ్మర్లో కూడా మనకు క్లారిటీగా వాటర్ కనిపిస్తున్నాయి. వాటర్ ఉండడం అనేది చాలా టైట్కి కరెంటు విత్ బావితో కూడిన వాటర్ ఉండడం చాలా మంచి విశేషంగానే చెప్పుకోవచ్చు. ఈ 12 గుంటల సైటు మనకు ఎవ్రీథింగ్ డాక్యుమెంట్ క్లియర్తో ఉందండి. సైటు ఫర్ గుంట వచ్చేసి మనకి 90,000 చెప్తున్నారు. ఈ 90,000లో కొద్దిగా స్మాల్ నెగోషియబుల్ ఉంటుందండి. మంచి రెడ్ సాయిల్ అండి. ఇది ప్యూర్ రెడ్ సాయిల్తో కూడిన సైటు ఈ రాజీవ్ రహదారికి మనకు అందుబాటులోకి వచ్చిందండి. మన వర్త్ యార్డ్స్ కస్టమర్స్కి మంచి బెటర్ఫుల్ సైట్ అండి ఇది.